నమస్తే అండి. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. మనం లలితామాతను అమ్మవారిని మనం మన శక్తి అనుసారం పూజించుకుంటూ ఉంటాం. లలితా సహస్రనామాలను ప్రతిరోజు చదువుకోవడం లేకపోతే పర్వదినాలలో చదువుకోవడం చేస్తూ ఉంటాం. మనము అమ్మ నామాల యొక్క ప్రాధాన్యత గురించి, అమ్మ నామాలలో ఉత్తర పీఠికలో ఏమని చెప్పబడింది అనే దాని గురించి వీడియోలు చేస్తూ వస్తున్నాం. ఈ రోజున మనకి లలితా సహస్రనామాలలో మొదటి నామాలలో అంటే మొదట కొన్ని నామాలలో అమ్మవారి యొక్క రూపవర్ణన, తర్వాత కొన్ని నామాలలో అమ్మవారు మన యొక్క షట్చక్రాలలో మనలో ఉండే షట్చక్రాలలో ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది కొన్ని నామాలు అయితే, కొన్ని నామాలలో అమ్మకు ఏమి ఇష్టము అంటే ఏ పదార్థాలు నైవేద్యం పెడితే అమ్మ బాగా సంతృప్తి అనేది కొన్ని నామాలు, ఏ పూలతో పూజించాలి అనేది కొన్ని నామాలు చెప్పి తెలపబడి ఉన్నాయి. అంటే కొంతమందికి చక్కగా చదవంగానే అర్థం చేసుకునేటటువంటి శక్తి ఉంటుంది, కొంతమందికి అంటే చదవడం అయితే నేర్చుకుంటారు కానీ దాని యొక్క వివరణ మనకి తెలియదు. మనం ఏంటంటే అది లలితామాత కావచ్చు, ఇంకొక దేవీ దేవత ఆరాధన కావచ్చు, ఏ దేవీ దేవత ఆరాధన చేసినా ముందుగా వాటి యొక్క అర్థం తెలుసుకొని మనం ఆ కార్యక్రమాన్ని చేసినట్లయితే మన మనస్సుకి ఓహో ఇది చేయడం వలన ఇంత మంచి కలుగుతుంది అనేటటువంటిది మనకి వస్తుంది. అప్పుడు మనం చాలా బాగా చక్కగా మనస్ఫూర్తిగా చేయగలుగుతాం. అర్థం తెలియకుండా చేస్తే దాని వలన అంత పెద్దగా ఉపయోగం ఉండదు. కనుక ఈ రోజు లలితా సహస్రనామాలలోని కొన్ని నామాలను తీసుకొని మనం అమ్మకు ఇష్టమైనటువంటి పదార్థాలు ఏవి అనే దాని గురించి, ఏవి నైవేద్యం పెట్టాలి అనేది లలితా సహస్రనామాలలో మనకు చెప్పబడి ఉన్నాయి. వాటిని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అంటే ఇవన్నీ చెయ్యాలా అండి అని అలా అడగద్దు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం సహజంగా వచ్చిన వారు ప్రతి దేవీ దేవత ఆరాధనలో కూడా షోడశోపచార పూజ చేసుకుంటారు. అంటే 16 ఉపచారాలతో పూజ చేసుకుంటారు. ముందుగా లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత అమ్మను పూజించుకునే విధానం. ఒకవేళ రాని వారు, ఇప్పుడు మంత్రాలు రాని వారు పంచోపచార పూజ మనం ఏ భగవంతునికైనా చేసుకోవచ్చు. అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. అంటే మనం ఏ అమ్మనైతే ఆరాధించదలుచుకున్నామో ఆ అమ్మకు గంధం రాసి, కుంకుమ బొట్టు పెట్టి, పుష్పము పెట్టి, దీపం వెలిగించి, ధూపం వేసి, నైవేద్యం పెట్టి మనం పూజ చేసుకోవడం. ఈ మనకు ఏ క్రమంలో వస్తే ఆ క్రమంలో చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ మీద నిర్మలమైనటువంటి భక్తితో అమ్మ పాదాలను మనం వేడుకొని శరణాగతితో పూజను చేయాలి. ఇక్కడ లలితా సహస్రనామాలలో కొన్ని నైవేద్యాలను చెప్పడం జరిగింది. అంటే మనము ఇప్పుడు ఒక శుక్రవారం అనో, లేదంటే మన జన్మ నక్షత్రం వచ్చిన రోజునను, లేకపోతే మన పిల్లల జన్మ నక్షత్రం వచ్చిన రోజునో, లేకపోతే అష్టమి, నవమి, పౌర్ణమి, చతుర్దశి ఇలాంటి ముఖ్యమైన తిథులలో కానీ మనం ప్రత్యేకంగా అమ్మని పూజించుకున్నప్పుడు ఈ చెప్పినటువంటి నైవేద్యాలలో ఒక నైవేద్యం చక్కగా శుచిగా తయారు చేసి అమ్మకు నైవేద్యం పెట్టి మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే మనకు చాలా మంచి కలుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఆహారాన్ని వండుకున్నాం అనుకోండి, పులిహారనో, పొంగలనో, ఇంకొకటనో పేరుతో చెప్తాం. కానీ అమ్మకి నైవేద్యం పెట్టినప్పుడు మనం అది ప్రసాదం అవుతుంది. కాబట్టి దానిలో అమ్మ ఆరగింపు చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ పిప్పి, అది ఆ సారం మనం దాన్ని తిన్నట్లయితే అది అమ్మ ప్రసాదంగా భావన చేసుకుని మనం సంపూర్ణమైన మనస్ఫూర్తిగా మనం దాన్ని ఆరగిస్తే మనలో ఉండే చెడిపోయి మనకు మంచి జరుగుతుంది. ఈ రోజు అవి ఏమేం ప్రసాదాలు లలితా సహస్రనామాలలో చెప్పబడినాయి అనేది మనం తెలుసుకుందాం. అంటే మళ్ళీ చెప్తున్నాను, అన్నీ చెయ్యాలి అని కాదు. వీటిల్లో ఏదైనా ఒక ప్రసాదం మీరు అమ్మవారిని పూజించిన రోజున చక్కగా ఈ ప్రసాదం తయారు చేసుకొని అమ్మకు నైవేద్యం పెట్టి అమ్మ యొక్క కృపను పొందండి. ఇవి చూద్దాము. స్నిగ్ధౌదన ప్రియ అంటే స్నిగ్ధ అంటే నెయ్యితో కలిపినటువంటి అన్నం. అంటే అన్నం వండి నెయ్యి కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టడం, ఇది ఒక ప్రసాదం. మధు ప్రీత అంటే మధు అంటే తేనె అన్నమాట. తేనె నైవేద్యంగా అమ్మవారికి మంచి తేనె నైవేద్యంగా పెట్టడం. తర్వాత ముద్గౌదన దద్యన్న సక్త హృదయ అంటే పెరుగుతో కూడినటువంటి అన్నం. అంటే మనం అన్నము వండి మనం దద్దోజనం తయారు చేస్తాం కదా, పెరుగు కలిపి అల్లము, పచ్చిమిరపకాయలు వేసి, ఉప్పు వేసి, తిరుగుమాత వేసి పెడతాం కదా, అలా అయినా పెట్టచ్చు, లేకపోతే పెరుగు కలిపిన అన్నమైనా పెట్టచ్చు. ఇక్కడ దద్యన్న సక్త హృదయ అంటే పెరుగుతో కూడినటువంటి అన్నాన్ని ఇష్టపడేటటువంటి తల్లి అని. అలాగే ముద్గౌదన సక్త చిత్త అంటే మనము పులగం అన్నం అంటాం కదా, పెసరపప్పు బియ్యం కలిపి అన్నం వండి పెడతాం. ఇది 2 విధాలుగా చేస్తారు. అంటే మనం పులగం అన్నం అంటే
పెసరపప్పు బియ్యము కలిపి మిరియాలు జీలకర్ర ఉప్పు వేసి చేసేటటువంటి నెయ్యి వేసి చేస్తాము. అది ఒకటి. పెసరపప్పు బియ్యము కలిపి బెల్లంతో కలిపి పొంగలిలాగా చేసేటటువంటి ప్రసాదం కూడా, అంటే పెసరపప్పుతో కూడిన అన్నాన్ని ఇష్టపడేటటువంటి తల్లి అని, ఇది ఒక ప్రసాదం. అలాగే హరిద్రాన్నైక రసిక అంటే పసుపుతో కూడినటువంటి అన్నం, అంటే అన్నం వండి పసుపు కలిపి, మనం పసుపుతో కూడిన అన్నం అంటే పులిహోర చేస్తాం కదా, అది ఆ ప్రసాదం అంటే ఆ అమ్మకు చాలా ఇష్టం. అలాగే గుడాన్న ప్రీతమానస అంటే బెల్లంతో కలిపినటువంటి అన్నం, అంటే పొంగలి వేరు గుడ అన్నం వేరు. పొంగలి అంటే మనం పాలు అన్ని చేస్తాము, క్షీరాన్నం అంటాం, అంటే అది పెట్టకూడదని కాదు, అది కూడా పెట్టవచ్చు. ప్రత్యేకంగా గుడ అన్నం అంటే అన్నము బెల్లము నెయ్యి కలిపి యాలకుల పొడి వేసి పెట్టేటటువంటి ప్రసాదం. ఇలా ఈ ప్రసాదాలు అమ్మకు చాలా ఇష్టం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. స్నిగ్ధౌదన ప్రియ అంటే నేతితో కూడినటువంటి అన్నము, మధు ప్రీత అంటే తేనె, దద్యన్న సక్త హృదయ అంటే పెరుగుతో కూడినటువంటి పెరుగు కలిపినటువంటి అన్నము, తర్వాత ముద్గౌదన సక్త చిత్త అంటే పెసరపప్పుతో కలిపినటువంటి అన్నము, తర్వాత హరిద్రాన్నైక రసిక అంటే పసుపుతో కూడినటువంటి అన్నము, పసుపు కలిపినటువంటి అన్నము, గుడాన్న ప్రీతమానస అంటే బెల్లం కలిపినటువంటి అన్నము అని. ఎప్పుడైనా మనం అమ్మను పూజించుకున్నప్పుడు ఈ ప్రసాదాలలో మనకు శక్తి ఉంటే అన్ని ప్రసాదాలు, శక్తి లేకపోతే ఒక్క ప్రసాదమైనా పర్వాలేదు చేసి అమ్మకు ఆరగింపు చేసి, ఎవరికైనా ఒకరిలో అమ్మను చూసుకొని వారికి కొంచెం ప్రసాదం పెట్టి మనం కొంచెం ప్రసాదం తీసుకున్నట్లయితే అమ్మ యొక్క కరుణ కటాక్షం మనకు లభిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.